పొద్దున్నే చూడండి, గేట్ తీసాం కదా, ఎంత పొద్దున్నే లెగిస్తే అంత పొద్దున్నే గోవు వచ్చేస్తుంది. ఏం బాబు? నాయనా తండ్రి, వెళ్ళొస్తాను నాయనా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో తండ్రి. ఇలా ఎండ కూడా పడుతోంది. నేనంటే ఏ టైంకి బయలుదేరామో మీకు అర్థమైపోయి ఉంటుందండి. 8 నుంచి 8:30 లోపు సూర్యకిరణాలు పడుతున్నాయి. నేనంటే అంతేగాండి. అయ్యండి, ఇదిగోండి నా లగేజ్ అన్నీ సిద్ధం. లగేజ్లు ఇక ప్యాక్ చేయాల్సినవి ఇవన్నీ. మెయిన్ జున్నండి. 2 హస్తాలు తెచ్చాను, హస్తం గుంటగరటి, ఏదైతే దాంతో వేయాలి. ఈ జున్నుని జాగ్రత్తగా తీసుకెళ్ళటమే పెద్ద టాస్క్. ఏమండి, హెల్ప్ చేయగలరా? మీరు తీయండి. ఇందులో నేను ఇవి సర్దుతాను. నిత్యమ కోసం పువ్వులు. ఓకే, తీయండి, కూర్చోండి. శ్రీరామే. కొబ్బరికాయలు కొన్ని తీసుకెళ్తాము, ఎందుకంటే వాళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకెళ్ళారు. నిత్యమ్మ తీసుకెళ్ళారు. గోవిందా గోవిందా. మీ బ్యాగ్ ఏమైనా ఖాళీ ఉందా? వేరే బ్యాగ్లో పెట్టి బాబా, బ్యాగులు లేవా? అదే మరి. ఇక కొబ్బరికాయలు పీచు తీయించాను అనమాట అండి. మంచి మంచి కొబ్బరికాయలు అనిపించింది, మంచి టేస్ట్. అసలు మనం చేసుకునే కొబ్బరి పచ్చడి చూసావా? ఏదో పంచదార వేసినట్టు తీయగా ఉంటుంది, ఎర్రగా ఉన్నది. మామూలు బెల్లం వేసావా? నేచురల్. అంటే ఆవుదు వల్ల అంటావా? కొబ్బరికాయ ఇది పక్కకు పెట్టండి. తర్వాత ఇవ్వండి అందరికీ తినబండారా. ఆడపిల్లలకి అంటే కంపల్సరీ మా భీమవరం నుంచి వెళ్ళాల్సిందే అండి. వాళ్ళని కాదు వీళ్ళని కాదు, అందరికీ. ఏదో పుట్టింటి పుట్టింటి నుంచి పుట్టింటికి వెళ్తున్నాం కాదు, పుట్టింటి నుంచి వెళ్తున్నాం. మరి అంతే కదా, ఆడపిల్లలకి మనం కాకపోతే ఎవరిస్తారండి? ఆ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి మనం. ఆడపిల్లకి పుట్టింటోడు కాకపోతే ఎవరిస్తారు? ఓకేనా? ఓకే, పక్కకు పడకుండా సర్దండి. పడిపోతున్నాయి, పక్కకు పెట్టండి. ఓకే, పువ్వుంది పైన పెట్టండి. అమ్మయ్యా, అయినాయి ప్యాకింగ్. ఇవన్నీ ఇప్పుడు కార్లో పెట్టాలి. రండి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇగో గోరింటాకు ఎంత కోయించాను. గోరింటాకు మర్చిపోతే ఎలాగా? ఆకుపలానే తీసుకువెళ్తున్నానండి. ఇక ఇవండి గురువు గారు. సంచి ఉండే ఒకటి ఏమడిగారే? సంచి. మేము ఊరు వెళ్తున్నామో, నువ్వు రావట్లేదో. పార్టీకి వెళ్తుందంట. కానీ బాబాయ్కి వీలవ్వట్లేదు రావటం. రేపు వస్తానన్నాడు డాడీ. నేనే ఇప్పుడు మళ్ళీ చేస్తానుండు, అన్ని ప్యాక్ చేసి పంపిస్తున్నాను. మీకులాగా అత్తాలకు కూడా ప్యాకింగ్లు కదా అన్నీను.
బాయ్ అండి. కాకినాడ ప్రయాణం అవుతున్నాము. ఆడపడుచులు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. ఒక 4-5 రోజులు ట్రిప్ అనమాట అండి. అక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ. బాయ్ అండి, బయలుదేరుతున్నాం. ప్రేమబాబు రావట్లేదు అనమాట అండి. ఇక్కడ వరకు కారు తెచ్చి పెట్టాడు. ఆయన నేను బయలుదేరుతున్నాం అంతే. సాయి నా కూడా రానా ఆయన తండ్రి. జై శ్రీరామ్. పావుతక్కువ 9 అండి. మన ఇంటి వెంపు దాటేసాము. ఇటు రోడ్డు అనమాట అండి. మనం ఎటు మించి వెళ్తున్నామండి? యానం మీదుగా వెళ్తున్నాం. చించినాడ యానం పెట్రోల్ కొట్టించేసుకున్నాం. బాబు గంట కొట్టేసేస్తుందండి ఈ ప్రేమ. అందుకని 10 సార్లు చెప్పాడు బెల్ట్ వేసుకుని వెళ్ళండి, బెల్ట్ వేసుకుని వెళ్ళండి నేను చెప్పి. అంత భయపడిపోతాడు ఏంటండి అంటే మీరు పెద్ద కారు తీయట్లేదు కదా, గంటకే ఫోన్ చేయాలంట. మళ్ళీ అంటాడు ఎక్కించేటప్పుడు అరగంటకి ఫోన్ చేయండి. అలాగే అన్నా మా వారికి డ్రైవింగ్ రాని బళ్ళు ఉండవండి. లారీ, బస్సు ఇవి కూడా డ్రైవ్ చేసేస్తారు. వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళకి కాకినాడలో నీలకమల ఏంటండి నీలకమల్ బస్ సర్వీస్ వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళదేనా అనమాట. హాలిడేస్ ఇవ్వటమే ఇక అక్కడికి వెళ్ళిపోయి ఆ బస్సులు అవన్నీ డ్రైవ్ చేసేవాళ్ళంట. కాకపోతే ప్రేమబాబు భయం ఏంటంటే అలవాటు తప్పిందేమో అని చెప్పి భయపడతాడు. తనకి వీలు అవ్వలేదండి. రేపు వస్తాడు. తన పని ఉన్నది అని అన్నాడు. రేపు వస్తాడు అనమాట. ముందు బెల్ట్ పెట్టుకోండి బాబు. మేము హైవే మీదుగా కాకుండా ఇటు వెళ్తున్నాం. అంటే రావులపాలెం హైవే అటు కాకుండా చించినాడ మీదుగా వెళ్తున్నాం అనమాట అండి. ఇదంతా కూడా చాలా గ్రీనరీ తోటి అందంగా ఉంటుంది. ఊళ్ళలోంచే వెళ్తామండి. ఎక్కడ మీకు హైవే లాంటిది ఏం కనపడదు. ఇలా ఊళ్ళ మధ్య నుంచే వెళ్తూ ఉంటాం. చేలు అబ్బా ఎన్నున్నాయో. ఆ ఒక్క పొలంలోనే ఉన్నాయేంటి? అదిగోండి కొంగల అయ్యా ఏంటి కాగితాలే తెలియట్లేదు, అంతలా ఉన్నాయి. అయ్యో కొంగలు ఎన్నున్నాయి చూసారా? మనకి దారంతా కూడా ఇట్లా చక్కగా గ్రీనరీ తోటి అంత బాగుంటుందండి. జర్నీ చేసినట్లు ఉండదు. నిజానికి ప్రేమబాబుతో జర్నీ కన్నా కూడా మా వారితో జర్నీ నేను ఎంజాయ్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం డ్రైవింగ్ సేఫ్ డ్రైవింగ్ అనమాట మా వారిది. మా ఆడపడుచులు కూడా అన్నయ్య అయితే అలా నెమ్మదిగా తీసుకెళ్తాడు. ప్రేమగాడు దూకించేస్తాడు. కంగారు పడిపోతారు వాళ్ళు. అంటే కొంచెం స్పీడ్ తీసుకెళ్తాడు ప్రేమ. అందుకనే పక్క నుండి చెప్తానే ఉంటా, కారు వస్తుంది, దారి వస్తుంది, బస్సు వస్తుంది అని. మా వారికి ఏం చెప్పను. అంటే ఆ టెన్షన్కి అట్లా చెప్తా ఉంటాను అనమాట అండి ప్రేమకైతే. చూసారా అన్ని గ్రామాలే. బాబు అంత చెయ్యి అలా పడిపోయింది. అవును, గోరింటాకి రాత్రి పెట్టుకున్నాను. ఏంటంటే ఒక అరగంట కూడా ఉంచుకోలేదు పట్టుమని. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నానంటే నల్లగా అయిపోద్ది. నాయనా తండ్రి, రామయ్య తండ్రి వెళ్ళొస్తాను. సంజయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కదా, మాధురి వాళ్ళ ఇల్లు. సంజయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇదిగోండి, ఇది మాధురి అని చెప్పి మాధురి వాళ్ళ ఇల్లు. లోన కూర్చుంది పాప, చూడలేదు. వాళ్ళ అమ్మగారు తను వీడియోలో చూసుకుంటారు. కంపల్సరీ ప్రతిరోజు వీడియోస్ చూస్తారు వాళ్ళు. సంధ్యమ్మ క్లాస్మేట్ అండి మాధురి వాళ్ళ ఇల్లు అనమాట అది. ఇదిగోండి చించినాడ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాం. ఈ చించినాడ బ్రిడ్జ్ రిపేర్లు చేశారు మొన్నటి వరకు. కంపల్సరీ హైవే మించే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు హెవీ వెహికల్స్ కూడా వదలట్లేదు, జస్ట్ కారులు మాత్రమే. చించినాడ బ్రిడ్జ్ మించి అదో ఇంకా అవుతున్నాయండి రిపేర్లు. క్రేన్ అది ఉందిగా, అదిగోండి బ్రిడ్జ్ రిపేర్లు అవుతున్నాయి అన్నమాట.
గోదావరి చూసారా, అఖండ గోదావరి. అఖండ గోదావరి. గోదావరి తల్లి. అసలు ఆ కొబ్బరి చెట్లు ఏంటి అంతా చూడండి, ఎక్కడ చూసినా ఇంకా కొబ్బరి తోటలే. ఇంకా మనం ఇప్పుడు కోనసీమలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట అండి. ఇది దాటేస్తే కోనసీమ. అన్ని కొబ్బరి చెట్లు. అయ్యో ఇదేంటి, బస్సులు ఎన్ని ఉన్నాయో, స్కూల్ బస్సులు. శశి స్కూల్స్ అన్నీ. స్వర్ణాంధ్ర ఏంటి ఎన్ని బస్సులో చూసారా, అయ్యా ఇక్కడ వరకు ఉన్నాయి. అటు చూడండి కొబ్బరి తోటలు భలే ఉంటాయండి, చాలా అందంగా ఉంటుంది. ఇటు లోనకి వెళ్తే దిండి రిసార్ట్స్ వస్తాయి. సంక్రాంతిలో చూడాలండి ఇటంతా, భలే ఉంటుంది. ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది కదండి, ఎండలేదు, హాయిగా చల్లగా ఉందండి. ఇక మళ్ళీ బస్సులు ఇక్కడ. ఏంటండి ఇన్ని బస్సులు ఉన్నాయి? లేదు కదా. ఓ బ్రిడ్జ్ లేదని. ఓకే క్లోజ్ చేశారు కదా. ఆటోల్లో వచ్చి ఇక్కడ బస్సులు ఎక్కాలన్నమాట అండి. అది అందుకని అన్ని బస్సులు ఉన్నాయట. మళ్ళీ దింపటం డ్రాపింగ్ కూడా ఇక్కడ వరకే డ్రాప్ చేస్తారు, అక్కడి నుంచి ఆటోల్లో వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ బస్సులు ఉన్నాయి, ఎక్కడ చూసినా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు. మరమళ్ళు వచ్చాం. ఈ లోపల మా వారి తమ్ముడి ఇల్లు కలిసిన మాణిక్యాంబ తల్లి గుడి ఉంటుంది. ఇదే కదా ఈ సందే మాణిక్యాంబ గుడి ఉన్నది, ఈ సందే. ఇప్పుడు వెళ్ళిపోతున్నాంలేండి. ఉంటున్నాడా ఇక్కడ తెలీదు. ఇటు వెళ్తేనేమో గుడి, వీరభద్రేశ్వర స్వామి గుడి ఉంటుంది. సంత అంటారా ఏంటి? బెల్లం అది చూడండి. జాంకాయలు కొనుక్కుంది. మురబండ్లలో ఆగి జాంకాయలు బాగున్నాయి, జాంకాయలు తీసుకున్నాము. జొన్నపొత్తు ఒకటి తీసుకున్నాను అంతే. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. అయ్యో నా జాంకాయ ముక్క పడిపోయింది కార్లోకి. పదండి పోనీయండి. అది దుంప కదండి, ఉడకబెట్టిన దుంపలు అయ్యేంటి, కరపెండలం. ఇవన్నీ కొట్లు. సంత ఏంటే డోర్ తీయలేదు కదా, హ్యాండ్ బ్రేక్. సంత అండి చూసారా, అన్నీ ఎక్కువ బెల్లం అమ్ముతున్నారు. ఎండుమిరపకాయలు, బెల్లం, ఎండు చేపలు. యానాం బ్రిడ్జ్ ఎక్కాము. ఇదిగోండి ఇది యానాం బ్రిడ్జ్. రాంబాబు ఉంటే 2 జొన్నపొత్తులు లాగించేసేవాడు. ఈయన ఒక్క గింజ కూడా తింటలేదు, అన్నీ నేనే తినాల్సి వస్తుంది. జాంకాయ మొక్క ఇచ్చాను చూడండి, నెమ్మదిగా ఎలా తింటున్నారు, ఆస్వాదిస్తున్నారంట. అవునంటే యానాంలో పెట్రోల్ కొట్టించుకోవటానికి ఆగాం. యానాంలో తక్కువ ఉంటుంది కదండి రేటు, అందుకనమాట. ఇదిగోండి, ఇదిగో రాజా బోర్డు, మొత్తం అన్ని బోర్డులే. ఇదిగోండి ఈ బోర్డులో ఉన్నది రాజా, మా వారి అక్క కొడుకు, మా ఆడపడుచు కొడుకు, ముమ్మడివరం. రాయపరెడ్డి రాజా. రాజా రాజా. ఇంకా ఇక్కడికి వచ్చాము నేనంటే మా ఆయన గారికి 1000 ఏనుగుల బలం ఉంటుంది చూడండి, అలాగా అంత బలం వచ్చేస్తుంది అనమాట వాళ్ళ ఏరియా వచ్చేసరికి. కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా, మా వారి అసలు ఊరు కాకినాడ అనమాట అండి. అంటే మా అత్తగారిది మామగారిది కాకినాడ. ఆయన మా వారు పుట్టింది కూడా కాకినాడలోనే, అందుకని కాకినాడ అనగానే అంత బలం వచ్చేస్తుంది అనమాట. ఏమండి నేను మీకు కాకినాడ గురించి ఏమన్నా చెప్పండి. ఓ భీమవరం అంత కాదా? అంత కాదు, ముందు
పుట్టిల్లుది ఇది పుట్టిల్లుది అత్తిల్లుది అత్తిల్లు అది కాదే, అత్తిల్లు ఎక్కడ బందరు. నాకు తెలియకుండా ఇంకో అత్తూరు ఇల్లు ఏమన్నా ఉన్నదా ఏంటి మీకు? అత్తిల్లుని భీమవరం చేసేస్తే ఎలాగయ్యా? ఆల్మోస్ట్ కాకినాడలోకి వచ్చేసాం. జగన్నాథపురం వంతెన. ఇటు బోట్లు ఉంటాయి. హాయిగా బోట్లు ఎక్కువ లేవేంటండి. ఇది అవతలే ఉంటాయి. ఇది కొత్త బిల్డింగ్. ఇగో 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 పసుపు పసుపు అవతల ఉన్నాయి. ఊర్లోకి వచ్చేసాం. శ్రీనివాస దంత వైద్యశాల అంట. డిజిటల్ వరల్డ్. సురేష్ ఎక్సైడ్ అంట. పద్మసాయి ఆటో ఫైనాన్స్. నోకాలమ్మ గుడి కదా ఏది? అది అదిగో నోకాలమ్మ తల్లి గుడి. అదిగండి ఫేమస్, చాలా ఫేమస్ అండి ఇక్కడ కాకినాడలో. అమ్మ నౌకాలమ్మ తల్లి. అయ్యంగారు బేకరీ. పుట్ట ఫార్మసీ ఏం కాదు, లెన్స్ కార్డ్ ఏం కాదు, ఐసిఐసిఐ బ్యాంకు. డాక్టర్ కేఫ్ కేర్ అది. డాక్టర్ కేర్ హోమియోపతి. స్కై ఫర్నిచర్ అంట. ఏంటనుకుంటున్నారా? ఇలా దారిలో కనిపించే షాపుల పేర్లన్నీ చదువుకుంటూ వెళ్తాం అంతే. అయ్యో విజయమాళ గుడి దాటేసాము. ఈ వంతెన దిగువనున్న వెంకటేశ్వర స్వామి గుడి మా పెద్దాడపడుచు వాళ్ళ ఫ్యామిలీది అనమాట అండి. అంటే వచ్చేసాం భానుగుడి సెంటర్కి వచ్చాం. చాలా ఫేమస్ కాకినాడ భానుగుడి సెంటర్ అని అంటే చాలా ఫేమస్ అన్నమాట. లాస్ట్ ఎంతసేపు అయిందమ్మా వచ్చి? 2-3 hours అయిపోయింది.